హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ నుండి. ఈరోజు అయితే మనం ఆదివారం మార్కెట్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఉదయం 5 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 11:30, 12 దాకా అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో మనం గొర్రెలు, పెద్ద గొర్రెలు, తల్లి పిల్ల గొర్రెలకు సంబంధించి వీడియో చేద్దాం. సో మొత్తం ఏం రేట్లు పోతున్నాయి, ఏమి లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి, లాస్ట్ సంతకి ఈ సంతకి, వేరే మార్కెట్లకి అంగళ్ళు కానీ లేదంటే గూడూరు కానీ దాంట్లోకైతే వేరియేషన్లో మనం ఏం రేట్లు పోతామనేది మనం అయితే క్లియర్గా కనుక్కుందాం. సో మీ దగ్గర ఏదైనా గొర్రెలు కానీ, మేకలు కానీ, పొట్టేళ్ళు కానీ, ఆవులు కానీ, ల్యాండ్ కానీ, ఎనీ వెహికల్స్ కానీ ఏదైనా ఉండి అమ్మాలనుకుంటే మనం ప్రమోషన్ వీడియోలు అయితే చేస్తాను. వీడియోలో అయితే నెంబర్ ఇస్తాను అనమాట. నా నెంబర్ ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు అనమాట. వాళ్ళకైతే మనం అయితే వీడియో చేసి పెడతాం. సో ఇక్కడ చూస్తే పెద్ద సైజు గొర్రెల బ్యాచ్ అయితే ఉందండి. దీంట్లో పిల్లలు గొర్రెలు అన్నీ కూడా మిక్సింగ్ అయితే కలిపి అయితే ఉన్నట్టున్నాయి. సో పిల్లలు గొర్రెలు కలిపి ఏం చెప్తారో చదువు అనేది మనం అయితే కనుక్కుందాం, చూద్దామండి. ఈ ఏరియా మొత్తం అంతా కూడా గొర్రెలకు సంబంధించిందండి. పెద్ద గొర్రెలకు సంబంధించి వ్యాపారాలు జరుగుతున్నాయి, చాలా వరకు జరిగినాయి కూడా, అవుతున్నాయి కూడా. నా ఎన్నోడైనా 31 గొర్రె 26 పిల్లలు. ఏం చెప్తాను జత? బ్యాచ్ మీద అట్లే అయితే 25,000. పిల్ల గొర్రె 25,000. సపరేట్ చేసుకుంటే రేటు మారుతుందా? సెలెక్టెడ్ గొర్రెలు అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చి 26,000 చెప్తాను. చూస్తే 26,000 రూపీస్ అయితే చెప్తాను అండి. ఈ దీంట్లో అయితే గొర్రెలు పిల్లలు అన్ని కూడా కలిపి, అంటే జతకు ఒక పిల్ల అయితే వస్తుంది అనమాట. 26,000 రూపాయలు అయితే చెప్పడం అయితే ఉందన్నమాట. 26,000 26,000 రూపాయలు అయితే చెప్తాను చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. దీంట్లో అన్ని రకాల కొంచెం సైజు గొర్రెలు ఉన్నాయి, కొంచెం ఇటు అటు కూడా ఉన్నాయి అనమాట. 26,000 రూపాయలు మీడియం సైజులో పిల్లలు అయితే కొన్ని పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి. ఇవైతే కూడా కారు పిల్లలు అండి. సో 2-3 చిన్న, మిగతా అంతా కూడా కొంచెం పెద్దవి ఉన్నాయి. ఇవైతే మనం సపరేట్గా కూడా పిల్లలు అమ్ముకోవచ్చు. 5,000, 6,000, 7,000 ఆ విధంగా కూడా వేటి ఉన్నాయి. సో 26,000 రూపాయలు అనమాట. అప్పుడు ఒక్కొక్కటి మనకు ఒక గొర్రె ఒక పిల్ల 13,000 రూపాయలు అయితే పడుతుందండి. దీంట్లో ఈ బ్యాచ్లో 13,000 రూపీస్ అయితే ఈ బ్యాచ్లో అయితే గొర్రెలకు పడతాయి అనమాట. సో అది వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది, తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఫైనల్ అయిపోయినట్టు ఉన్నది, సోల్డ్ అయినట్టుంది. అమ్మేసారా? ఉన్నాయా? అమ్మిటియేనా? ఏం చెప్తానన్నా ఈ దీంట్లో? పిల్లలు ఏమైనా ఉన్నాయా? 2 పిల్లలు 6 గొర్రెలు. ఫ్రెండ్స్ చూస్తే జత మీద 27,000 చిల్లర అయితే ఎత్తున్నాడు. 27,500 అయితే ఎత్తాను అనమాట. సో చెప్పడం అయితే 27 చెప్తున్నాడు, కానీ ఖచ్చితంగా తగ్గింపుతారు అనేది ఉంటుంది అనమాట. 2 పిల్లలు మాత్రం ఉన్నాయి. సో మొత్తం బ్యాచ్ మీద ఎత్తుకుంటే 27,000తో జత చెప్తున్నాడు. ఒక జత గొర్రెలు 27,500 అయితే చెప్తానండి. సో చెప్పింది ఫిక్స్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గింపుతారు అనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఇంకొక బ్యాచ్ అయితే ఉంది, పెద్ద బ్యాచ్. ఈ బ్యాచ్ చూద్దాం. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ ఒక పెద్ద సైజ్ బ్యాచ్ అయితే ఉంది. దగ్గర ఒక 50 గొర్రెలు ఆ విధంగా అయితే ఉన్నాయి. దీంట్లో పిల్లలు కూడా కలిపి అయితే ఉన్నాయండి. సో మనకి ఏం చెప్తారో ఏమైనా కనుక్కుందాం. గొర్రెలు అయితే ఒకసారి నీట్గా చూపిస్తాను. సో చూడొచ్చు అనమాట. అంతా కూడా కొన్ని అయితే 2 ఈతలు 3 ఈతలు ఆ విధంగా ఉంటాయి. 2 బుల్లు 4 బుల్లు ఆ విధంగా అయితే ఉన్నాయి అనమాట. నా ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయన్నా? 51 గొర్రె 26 పిల్లలు. అంటే జతకు ఒక పిల్ల వస్తుంది అంచనాకు, ఒక యావరేజ్ గా. ఏం చెప్తానన్నా జత? 29,500 చెప్తాను. సో ఫ్రెండ్స్ చూసే 29,000 అయితే చెప్తాను అండి. 29,000 అయితే చెప్తున్నాడు. అంటే దగ్గర 30,000 చెప్తున్నాడు. ఇందులో పిల్లలు అయితే కొంచెం సైజుకి వచ్చిన పిల్లలు కూడా ఉన్నాయండి. దీంట్లో పొట్టేలు పిల్లలు, మేక పిల్లలు, సారీ అండి, పొట్టేలు పిల్లలు సైజుకి వచ్చిన పిల్లలు ఉన్నాయి. సో దీంట్లో పిల్లలతో కూడా కలిపి జతకు ఒక పిల్ల అయితే వస్తుంది. 29,000 చిల్లర అయితే చెప్తున్నాడు చెప్పింది. సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 29,000 29,000 29,000 రూపాయలు చెప్తాను అనమాట. సో ఈ పిల్లలు మనం సపరేట్ చేసుకున్నా కూడా, ఈ పిల్లలు జత ఎత్తుకున్నా కూడా, ఎట్లయినా కూడా ఒక పిల్ల మనం సపరేట్ చేసిన 6,000 5,000 6,000 పోతుంది కదా. దగ్గర పిల్లలు సపరేట్ చేసినా కూడా జతకు వచ్చే 10,000 రూపాయలు ఆ విధంగా అయితే పోయేట్టుగా ఉందండి. సో ఇంకా కొంచెం పెద్ద పిల్లలు కూడా అయితే ఉన్నాయన్నమాట. మనము ఒక 29,000 చెప్పినప్పుడు దాంట్లో దగ్గర ఒక పిల్ల ఒక 5,000 6,000 పోయిందంటే మిగతా పడేది మనకి మిగతా రేట్ అయితే ఉంటుంది అనమాట. అప్పుడు 22 23 ఆ విధంగా అయితే జత మీద పడుతుంది. సో పిల్లలు అయితే కలిపి వస్తాయి అనమాట. బ్యాచ్ మీద తీసుకుంటే ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తే ఈ బండ్లో ఉన్నటివి సోల్డ్ అయిపోయినాయండి. దీంట్లో ఫైనల్ ప్రైస్ అయితే అయిపోయింది అనమాట. సో దీంట్లో గొర్రె పిల్లలు అన్నీ కలిపి అయితే ఉన్నాయి. దీంట్లో రేటు మనకి చెప్పింది 26,000తో అయిపోయినాయి అనమాట. ఫైనల్ రేటు 26,000తో సోల్డ్ అయితే అయిపోయినాయండి. ఇది ఫైనల్ ప్రైస్. దీంట్లో అయితే వ్యాపారం లేదు. మనకి చెప్పిండే రేటు 26,000 రూపాయలతో అయ్యింది అని చెప్పిన అనమాట. సో దాని తర్వాత ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉంది. అయిపోయిందే ఉండదని కనుక్కుందాం. జరుగుతానంటుంది, వ్యాపారం జరుగుతుంది. హాయ్ నమస్తేనా, బాగున్నారా? ఏం రేటు అవుతానయ్యా?
21కి అడుగుతున్నారు. 21కి అడుగుతున్నారు. 6 గొర్రెలు మొత్తం కలిపి బ్యాచ్ అంతా 6 గొర్రెలు 6 పిల్లలు 6 గొర్రెలు 6 పిల్లలు 81కి అడుగుతున్నారు. మీరెంత చెప్పారు? 80 తక్కువ కాదని నేను 85కి తక్కువ రావుతున్నారు. 4000 తేడా ఉంది. అన్ని పడేలు పిల్లలే. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ బ్యాచ్ లో మొత్తం కూడా 85 అయితే చెప్తున్నాడు, 81కి అయితే అడుగుతాను అనమాట. 4000 రూపాయలు అయితే తేడా ఉందన్నమాట. సో చూస్తాను కదా ఫ్రెండ్స్, అయితే మనకు గొర్రెలు డిఫరెన్స్ అంటే పిల్లల బట్టి రేట్లు అయితే మారుతూ తగ్గుతూ ఉంటాయి అనమాట. ఏం నా కొనుక్కున్నారా ఇవే? ఏం రేటు పడ్డాయనా? 70. ఎన్ని? 4 గొర్రెలు ఒక పిల్ల? 3 గొర్రెలా? 2 గొర్రెలు మొత్తం ఎంత పడ్డాయి? 70,000. ఏందన్నా 2 గొర్రెలు 2 పిల్లలు 70,000? ఫ్రెండ్స్ చూస్తే మొత్తం 2 గొర్రెలు ఒక పెద్ద పొట్టేలు ఒక చిన్న పొట్టేలు మొత్తం 60,000 పడింది అంటున్నాడు. సో ఆయన చెప్పడం అయితే 60,000 అండి. సో అంత రేటు ఉండదని నేను అనుకుంటున్నాను. చెప్పడం అయితే ఆ రేటు ఉందన్నమాట. హాయ్ నమస్తే. నువ్వు ఎన్ని తెచ్చావా? అన్ని కలిపి ఉన్నాయి. గొర్రెలు ఏం చెప్తాను జత? 16,000 కాలు కింద వేసే 2 గొర్రెలు 16,000. రెండు చూస్తే 16,000 రూపాయలు అయితే చెప్తాను అండి. దీంట్లోనే పిల్లలతో కూడా కలిపి, పిల్లలు కూడా కలిపి 2 గొర్రెలు 2 పిల్లలు 16,000 అయితే చెప్తున్నాడు. సో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. కాదా నువ్వు నాతో జోక్ చేస్తాను నిజంగా చెప్తాను? 16,000 చెప్పినావు 15 కడతారు. ఇలా 16,000 చెప్పినావు 15 కడుగుతాను. ఇలా 1000 రూపాయలు తేడా ఉంది మధ్యలో. ఓకే అదే అనమాట. సో 1000 రూపాయలు అయితే డిఫరెన్స్ ఉంది. అన్నోళ్ళు అయితే వ్యాపారస్తులు అండి. ప్రతి వారం అయితే మనకు వీడియో అయితే నీట్గా ఇస్తూ ఉంటాం అనమాట. సో దాని తర్వాత వ్యాపారాలు జరుగుతున్నాయి. చూద్దాం ఏం చెప్తారు ఏమనేసి. ఫ్రెండ్స్ ఇటు చూస్తూ ఉండే బ్యాచ్ అయితే ఈ బ్యాచ్లో అయితే వ్యాపారాలు జరుగుతున్నాయండి. గొర్రెలు చిన్నపిల్లలు కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఏం చెప్తారు ఏమేమి అనుకుందాం. ఏం రేటుకైనా? ఏం రేటుకైనా? 32,000 జత. పిల్లలు ఏమైనా వస్తాయి దాంట్లో? ఒక పిల్ల 2 పిల్లలు వస్తాయా? 2 పిల్లలు 2 గొర్రెలు. ఫ్రెండ్స్ చూస్తే 32,000 అంట ఫైనల్ రేట్ అనేది. ఒక జత అయితే తీసినారు. సెలెక్టెడ్ గొర్రెలు అండి అవి. 2 గొర్రెలు 2 పిల్లలు కలిపి 32,000 అయితే మనకైతే చెప్పిండే రేట్ అనమాట. అది 32,000 రూపాయలు అనమాట. అవి సెలెక్టెడ్ గొర్రెలు. దాంట్లో ఏరుకుంటే పిల్లలు అయితే ఆ రేట్ అయితే ఉన్నాయి. మొత్తం బ్యాచ్ మీద అయితే ఇంకా కాస్త తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత వచ్చి ఇంకొక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో ఏం చెప్తారా? హాయ్ బాగుండవా? ఎన్ని తెచ్చారా? 29 గొర్రెలు ఉన్నాయి. ఏం చెప్తాను జత? కరెక్ట్గా చెప్పు. 27,000 ఫ్రెండ్స్. అదే అనమాట 27,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. దీంట్లో జత మీద 27,000 రూపీస్ అయితే చెప్తాను అనమాట. గొర్రె పిల్లలు అంతే కూడా కలిపి ఉంటాయి. నమస్తేనా? కరెక్ట్గా చెప్తావా ఇంకో రేటు చెప్తావా? కరెక్ట్గా 31,000. ఆయన 27,000 చెప్పారు. ఇప్పుడే మీరు 31 చెప్తాను. 31 చెప్తాను. అవి సపరేట్ ఇవి సపరేట్ అయింది. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో 31,000 అయితే చెప్తానండి చెప్పడం. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఎన్ని పిల్లలు ఉన్నాయి? 21 పిల్ల 29 గొర్రెలు. అంటే గొర్రెకు ఒక పిల్ల వస్తుంది ఇంచుమించు. సో 2 గొర్రెలకు 2 పిల్లలు అండి. జతకు 2 గొర్రెలు 2 పిల్లలు 31,000 అయితే చెప్తున్నాడు దీంట్లోనే. సో చెప్పడం అయితే ఆ రేట్ అయితే ఉందనమాట. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో అది ఆ రేట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే బేరాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఫైనల్ రేట్ అయితే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడైతే వ్యాపారాలు అప్రాక్సిమేట్ రేట్లు అయితే ఉంటాయండి. ఏది ఫిక్స్డ్ ఏమి ఉండదు. ఫ్రెండ్స్ చూస్తే దీంట్లో పిల్లలు కూడా కలిపి అయితే ఉన్నాయన్నమాట. చిన్న పిల్లలు గొర్రెలు జత మీద వచ్చి 28,000తో అయితే అయినాయి అనమాట ఇవి. సో మనకి చెప్పడం 28,000 రూపాయలు అయితే చెప్పారండి. ఫైనల్ ప్రైస్గా అయిపోయారు ఇవి. సో 28,000 రూపాయలు 28,000 రూపాయలు అనమాట. ఆ 2 గొర్రెలు 2 పిల్లలు వస్తాయన్నమాట. అన్నిటికి పిల్లలు వస్తాయనా? కొన్నిటికి వస్తాయి కొన్నిటికి. సో 28,000 రూపాయలతో ఫైనల్ రేట్ అయింది అనమాట ఇది. అంతే కదా? సెలెక్టెడ్ గొర్రెలు ఆ కట్టలో తీసుకునే గొర్రెలు కదా. ఓకే ఓకే 28,000తో ఇది అయితే ఫైనల్ రేట్ అనమాట. ఆ బ్యాచ్లో సెలెక్టెడ్ గొర్రెలు అండి ఇవి. ఆ బ్యాచ్లో ఏరు పట్టుకునే గొర్రెలు అనమాట. సో మీకైతే వీడియో నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవంతా కూడా అవేనండి. మొత్తం అంతా గొర్రెలకు సంబంధించినవి. ఇక్కడ ఇంకొక పెద్ద బ్యాచ్ అయితే ఉంది. బ్రదర్ని అయితే పెడదాం. నా ఉన్నాయా? అమ్మేశారనా? ఉండా. ఏం చెప్తాను నా జత? 100 తక్కువ 27,900. పిల్లలు ఏమైనా ఉన్నాయనా? 30 పిల్లలు. జతకు 1 పిల్ల వస్తుందా? గొర్రెకు 1 పిల్ల వస్తుందా? 10 గొర్రెలు.
30 గొర్రెలు 40 పిల్లలు. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూస్తే 27,900 రూపాయలు అయితే చెప్తానండి. 27,900 రూపీస్ అయితే ఈ బ్యాచ్లో చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అంటే గొర్రెకి ఒక పిల్ల ఉంది, 10 గొర్రెలు మాత్రం ఎక్స్ట్రా అయితే ఉన్నాయన్నమాట. సో జత మీద 27,900 రూపాయలు, అంటే 28,000 అనుకోండి, 100 రూపాయలు తక్కువ. సో ఆ రేట్ అయితే ఉంది. సో చెప్పడం ఆ రేటే, కానీ కాస్త తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అడ్రస్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చూసుకుంటే పీలేరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండి. ఎవ్రీ సండే 5 AM మార్కెటింగ్ అయితే ఉంటుంది అనమాట.